ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేదరహస్యజాతం శ్రీగౌతమన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 4వ పదిలో 3వ తిరువాయిమొഴിలో మొదటి పాసురంలో ఉత్తరార్ధంలోకి ప్రవేశించాము. ముందుగా ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. கோவை வாயாள் பொருட்டு ஏற்றின் எருத்தம் இருத்தாய் மதில் இலங்கை கோவை வீயா சிலை குனித்தாய் குலநல் யானை மறுப்பொசித்தாய் பூவை வீயா நீர் தூவி போதால் வணங்கே நேலும் நின் பூவை வீயாமே நெக்கு பூசும் சாந்து ఎన్నెంజమే. ఈ పాసురంలో నమ్మాళ్ళవార్లు 3 అత్యద్భుత సంఘటనలని మన కళ్ళ ముందు ఉంచుతూ అలాంటి స్వామి యొక్క తిరుమేనికి అంటే దేహానికి నా మనస్సే చందనము అనేటువంటి చందన సమర్పణ చేస్తున్నారు. మనం చెప్పుకున్నాము ఈ 4:3లో మొదటి తిరువాయిమొഴి భగవత్ తిరువారాధనకి సంబంధించినటువంటి విశేషాంశాలని చెప్తోంది అని. ఎందువల్లంటే అందులో మనం ఒక ధూపం వేసి సుమందు మామలర్ నీరు సుడర్ ధూపం కొండు అనే ఒక పాసురాన్ని చదువుకున్నట్లుగా చందన సమర్పణ వేళ ఈ కోవై వాయాళ్ పొరుట్టు అనేటువంటి పాసురంలో పూసుం సాందు నెంజమే పెరుమాళ్ళకి సమర్పించేటువంటి చందనము నా మనస్సే అనేటువంటి భావాన్ని ఈ పాసురంలో ఆవిష్కరించారు. ఇందులో 3 విషయాలు చెప్పారని చెప్పుకున్నాం. ఒకటి, నీలాదేవిని వివాహమాడడం కోసమని 7 గర్వముతో ఉన్నటువంటి వృషభాలని జయించినటువంటి స్వామి అని ఒక పరాక్రమాన్ని చెప్పారు. రెండవది, రావణాసురుడు నశించేలాగా సముద్రాన్ని దాటి ఆ లంకా నగరాన్ని జయించి రావణాసురుణ్ణి జయించినటువంటి వాడు అని రెండవ విశేషాన్ని చెప్పారు. మూడవది, మధురానగర స్త్రీలకి ఆనందం కలిగేలాగా కువలయాపీడం అనేటువంటి ఒక పెద్ద ఏనుగుని చంపి విజయాన్ని సాధించినటువంటి వాడు, దంతాలు విరిచినటువంటి వాడు అని 3 వృత్తాంతాలు చెప్పారు. నమ్మాళ్ళవార్లు ఇక్కడ ఒక అద్భుతమైన భావాన్ని చెప్పారు. స్వామి, అంతంత పనులు చేశావే, ఆ వృషభాలను నువ్వు చేస్తున్నావనుకో, యుద్ధం చేస్తున్నావనుకో, నువ్వా నీలాదేవి యొక్క నవ్వుకి లోబడిపోయి వాటి వల్ల నాకు ఏమవుతుందో అని నిన్ను గురించి కూడా నువ్వు ఆలోచించుకోకుండా అంత ధైర్య సాహసాలతోటి ఆ పని చేశావే. అయ్యో, ఆ యుద్ధం చేస్తున్నప్పుడు వద్దు వద్దు అని చెప్పడానికి నేను పక్కన లేకపోయానే. ఇది నమ్మాళ్ళవార్ల యొక్క బెంగ. అంటే ఒక సాహస కృత్యం చేస్తున్నప్పుడు మనస్సులో ప్రేమ ఉన్నవాళ్ళు ఆ పని చేస్తుంటే అయ్యో వద్దు 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 అని ఎలా అంటారో అలా ఆర్తిగా నేను చెప్పలేకపోయాను అని. అలాగే రావణాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు విభీషణుడు ఈయనేమో శిలై కునిత్తాయని ధర్మయుద్ధం చేస్తున్నాడు, వాళ్ళేమో మాయాయుద్ధం చేస్తున్నారు. కాబట్టి మాయాయుద్ధం వాళ్లతో ఇలా ధర్మయుద్ధం చేసేవాళ్ళు ఎలా జయిస్తారు స్వామి అని అన్నట్లుగా విభీషణాశ్వాన్ని చెప్పినట్లుగా పక్కన ఉండి నేను కూడా అయ్యో కొన్ని ధైర్యవచనాలైనా నీకు చెప్పలేకపోయానే, లేకపోతే వద్దు అంత సాహసం వద్దని ఆత్మీయంగా మాట్లాడలేకపోయానే అని రెండవది చెప్పారు. మూడవది, మధురానగరంలో కువలయాపీడం అనేటువంటి ఆ ఏనుగుని ఓడించేటప్పుడు రామాయణంలో రాముడు కింద ఉండి స్థలస్తస్య చ రామస్య రథస్తస్య చ రాక్షసః న సమం యుద్ధమిత్యాహు దేవగంధర్వ దానవాహ. రామచంద్ర, నువ్వు నేల మీద ఉన్నావు, రాక్షసులందరూ రథాల్లో ఉన్నారు,
నా సమం యుద్ధం, ఇది న్యాయమైన యుద్ధం కాదు అని మిగిలిన వారు అన్నట్లుగా చిన్నారి బాలుడు శ్రీకృష్ణుడెక్కడా, భయంకరమైనటువంటి కువలయాపీడం అనే ఏనుగెక్కడా, అయ్యయ్యో దాని మీకు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పడానికైనా ఆ రోజుల్లో నేను లేకపోయాను కదా, నీకు నేను ఏ విధంగా పుష్పాదులతో పూజించలేకపోయాను కదా, ఇంత శ్రమ పడ్డావు కదా అని శిశిరోపచారాలు చేస్తే ఎంత బాగుంటుంది, అవి కూడా చేయలేకపోయాను కదా, కానీ నువ్వు నా హృదయాన్ని భోగ్యంగా స్వీకరించావు, నీ తిరుమేనికి నా మనస్సునే నేను చందనంగా అలదుతున్నాను అన్నారు. ఇందులో మనం ఉత్తరార్ధంలోకి వచ్చాం. కోవై పూవై వీయా నీరు తూవి పోదాల్ వణంగేనేలుం నిన్ పూవై వీయామేనెక్కు పూసం శాందు ఎన్నెంజమే. దీనికి అర్థము ముందుగా తెలుసుకోవాలి అని అంటే, ఓ శ్రీయప్పతి, పూవై వీయా పుష్పాలని విడువని నీరు తూవి జలాన్ని జల్లి, అంటే గులాబీ పూలు ఉంటాయి, అలా నీళ్లు జల్లిన గులాబీలు ఉంటాయి, వాటితోటి పెరమాళ్ళ మీద అలా అలా చిలకరిస్తాం కదండి. ఆ కైంకర్యంలో ఆరాధనలో చేసేటువంటి పద్ధతులన్నమాట. వణంగనేయం నమస్కరించని వాడిని అయ్యాను, అంటే నమస్కరించలేక వణంగేన్ ఏలుం, నమస్కరించలేకపోయినప్పటికీ కూడా నువ్వు మేనెక్కు, అలాంటి నీ శరీరానికి ఎన్నెంజం నా మనస్సుని పూసం శాందు చక్కగా పూసేటువంటి చందనంగా స్వీకరించావా తండ్రి అని అంటున్నారు. ఆ ఉత్తరార్ధాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. 68వ పేజీ, ఈడు వ్యాఖ్యానం. పూవై వీయా నీర్తూవి పూవై తిరువడిగళిలే పణిమారి. అది పువ్వులు ఆరాధన చేస్తున్నప్పుడు మామూలుగా అన్నిటినీ పవిత్రం చేయడం కోసం అన్నిటి మీద తీర్థాన్ని సంప్రోక్షిస్తారు. ఆ పువ్వుల మీద కూడా నీళ్లు ఉంటాయి. ఆ పవిత్ర జలాలతోటి స్వామిని అలాగా ప్రోక్షించి తిరుమంజనం చేయడం లాంటి అందమైన భావనని ఇక్కడ చెప్తున్నారు. పువ్వులు చేర్చి, నీ పవిత్ర పాదాల మీద పువ్వులను చేర్చి నీరై తోవి, పాదాలు కడగడానికి నీటిని జల్లి ఎన్నుదల్ అన్రిక్కే పూవై ఒజియా నీరు పూవోడే కూడిన నీరు పూవై వీయా నీర్. ఈ మాటలకి ఎలా చెప్తున్నారు అంటే, ఏమాత్రము కూడా పూలని విడిచి ఉండనటువంటి నీళ్ళని తీసుకొని, ఆ పువ్వుల మీద జలాలతో కూడినటువంటి పుష్ప కైంకర్యము, పుష్పాలతో కూడినటువంటి జల కైంకర్యము, అంటే సుగంధభరితమైనటువంటిది అని చెప్పడం అన్నమాట. పువ్వోడే కూడిన నీరు, పువ్వుతో కూడినటువంటి నీళ్లు, అత్తై తూవి పోదు అవవ కాళంగలిలే పూవై వీయా నీరు తూవి వణంగిత్తిలే నాగిలం. ఆయా కాలాల్లో నీ పాదాల మీద చక్కటి పువ్వులను పెట్టి చక్కటి తీర్థాన్ని చల్లి, ఆహా నీ పాదాలకి నమస్కరించాలి అని నమస్కరించి ఒక్క పని చేయలేకపోయానయ్యా. ఇన్ని చేయాలనుంది, ఒక్క పని కూడా నేను చెయ్యలేకపోయాను. ఎరుతే ఎడరైకై తొడక్కమాన కాళంగలిలే పిరంద శ్రమం ఆరా శిశిరోపచారం పన్నెత్తిలే నాగిలం. పోనీలే, ఆ ఎద్దులని జయించావు, అలాంటి సమయంలో ఎంత కష్టపడ్డావో, ఒంటికి ఎంత చెమట పడిందో. శిశిరోపచారాలు చల్లటిగా ఒకసారి చామరాన్ని వేచడం కానీ, లేకపోతే ఆ చెమటని తుడవడం కానీ, లేకపోతే చక్కగా ఆనందాన్ని కలిగించేటువంటి పూలని సమర్పించడం కానీ, అబ్బే ఒక్క పని నేను చేయలేకపోయాను. కారణం ఆ సమయంలో నేను నీ పక్కన లేకపోవడమే. మనం అంటుంటామే, నేనే గనుక అప్పుడు ఉంటేనా ఇలా చేసేవాళ్ళం, అలా చేసేవాళ్ళం, ఒక భావన ఉంది కదా. అలాంటి భావన నమ్మాళ్ళవారు. నువ్వు విజయం సాధించినటువంటి సందర్భాలలో నేను గనుక నీ పక్కన ఉంటే ఆ విజయం చేయడానికి నువ్వు పడిన శ్రమను పోగొట్టేలాగా శిశిరోపచారాలన్నిటినీ చేసేవాడిని కదా. పువ్వాలల్లదు సల్లాద తిరుమేనెక్కు. పువ్వులు సమర్పించడంలో నీ శరీరమే అసలు అతసి పుష్ప సంకాసం హారను పురశోభితం చదువుతాం కదండి.
ఒక రెల్లు పువ్వులాగా అతి సుకుమారమైనటువంటి సౌందర్యమే ముద్దగా చేసినటువంటి నైల్యాన్ని కూడుకున్నటువంటి తిరుమేను. నీ దేహము ఒక పువ్వులా ఉంది, ఆ పువ్వు మీద నేను పువ్వులు సమర్పించడము. అన్రిక్కే ఇంకో అర్థం, పువ్వై పువ్వోడొత్తమేను ఎన్నెదల్, అవిసె పువ్వు లాంటి అందమైనటువంటి దేహము కలవాడని అర్థము. వి ఎండ్రు పువ్వుకు పేరు, వి అంటే పుష్పము అని అర్థం. పుష్పహాస సుకుమారం ఆనమే నెక్కు. ఆ పువ్వు విరుస్తూ ఉంటే మనం చెప్పుకున్నామే, విడిగా అయితే మనం ఆ దశని గమనించలేం, కానీ ఇవాళ వీడియోల్లో టీవీల్లో వాటిలో మనం చూడగలుగుతున్నాం. అలా మొగ్గగా ఉన్నటువంటి స్థితి నుంచి అలా 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 ఒక పువ్వులాగా ఎలా వికసిస్తుంది అని. అలాగ పుష్పహాస సుకుమారం, ఒక పువ్వు నవ్విందా అన్నట్లుగా ఉండేంత సుకుమారమైనటువంటి నీ దేహానికి మేనుక్కు పూసుం శాంతం, ఆ శరీరానికి పూసేటువంటి చందనము నా మనస్సు. చందనం అనేటప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ వృత్తాంతం గుర్తుకు వచ్చేసిందండి నంబిళ్ళయ్య గారికి. ఆవయోర్ గాత్ర సదృశం యంగిరపడియే. ఇక్కడ కృష్ణావతారంలో వీళ్ళిద్దరూ కూడా, బలరాముడు కృష్ణుడు ఇద్దరూ కూడా మధురానగర ప్రవేశం చేశారు. మధురానగర ప్రవేశం చేసిన తర్వాత అక్కడ వాళ్ళకి కొంతమంది ఎదురయ్యారు. ముఖ్యంగా చెప్పుకునేటువంటి వాళ్ళు సుధాముడు. వెతికి 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 సుధాముని ఇంటికి వెళ్ళారు. ఎంత చక్కటి శ్లోకాలండి అవన్నీ కూడా. ప్రసాద పరమవు నాథవు మమగేహముపాగతవు అనేటువంటి శ్లోకాన్ని భాగవతంలో చెప్తారు. ఆగతవు గేహముపాగతవు మమగేహముపాగతవు అని రావడమే గొప్ప, మా ఇంటికి రావడం గొప్ప. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అన్నదాన్ని ఎలా ముడిపెడతారంటే, ఎక్కడో పరమపదంలో ఉండే స్వామి వచ్చావా, కృష్ణుడిగా అవతరించావా, అందులోనూ నందవ్రజం నుంచి మధురా నగరానికి వచ్చావా, అందులోనూ ఒక సందులో ఉన్న నా ఇంటికి వచ్చావా. ఇలాగా దానికి చాలా అందమైన వ్యాఖ్యానాలు చెప్తారు అందరూ కూడా. అలా వచ్చినప్పుడు అతను ఇచ్చినటువంటి పూమాలలని ధరిస్తే ఎంత మంచి కోరిక కోరారండి ఆ సుధాముడు కృష్ణ పరమాత్మని. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడినయ్యము నితాంత పారభూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. నాకేమి వరాలక్కర్లేదయ్యా, నీ పాదకమల సేవ చేస్తే చాలు అన్నాడు. అంత అందమైనటువంటి సందర్భం. అది దాటి ఇంకా కొంచెం ముందుకు వచ్చేటప్పటికి అప్పుడే రాజవీధిలో మంచి అందమైనటువంటి స్త్రీ, ముఖం చూస్తే చంద్రబింబంలా ఉంది, కానీ గూని ఆవిడకి. ఆవిడేం చేస్తోంది, చందనాన్ని తీసుకుని కంసమహారాజుకి సమర్పించడానికి వెడుతోంది. ఆ సందర్భాన్ని ఇప్పుడు చెప్తున్నారండి. ఆవిడని చూడగానే వీళ్ళు అడిగారు, ఎవరిదా నువ్వు, లేపములు ఎవ్వరిం కోరికొని చేయగదు, నీ పేరెవ్వతే మాకిమ్ము అని మాట్లాడినట్టుగా పోతన గారు భలే రాస్తారు. నువ్వెవరివి, ఏంటి, చందనం తీసుకుని ఎక్కడికి వెడుతున్నావు, ఈ చందనం మాకు ఇస్తావా అని అడుగుతారు. అడిగారు, చక్క నగుదు అంటారు. చక్క నగుచు నీరజ నేత్ర, ఎంత అందంగా ఉన్నావో అంటాడు. చాలా మామూలుగా అంటాడు కృష్ణుడు. అనేటప్పటికి ఆవిడ అంటుంది, చక్కని వాడవౌదు సరసంబుల నంపకుము ఎల్లవారికిన్ చక్కదనంబులెక్కడివి. నువ్వెందుకన్నావో తెలుసులే, నేను గూనిగా ఉన్నాను కదా, చక్కనవుదువు అంటున్నావు. అందరికీ అందాలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా, మాకున్న అందాలేవో మాకున్నాయి. చారు శరీర త్రివక్రయండ్రు, నన్ను త్రివక్ర అంటారు. 3 వంకరలుగా ఉన్న దేహం కలిది. కిందన ఒక భాగం, పైన మూపురంలా వస్తుంది, పైన ఒక భాగం. అందువల్ల 3 వంకరలు ఉంటాయి కాబట్టి త్రివక్రయండ్రు. నేనిక్కము కంసుదాసుని వినిర్మల లేపన విద్య దాన. నా విద్య ఏమిటో తెలుసా, ప్రతిరోజు అంగరాగాలు అంటే సెంట్స్ అన్నమాట. ఇవి తయారు చేసి నేను చందనాలవి మైపూతలన్నీ తయారు చేసి కంసమహారాజుకి ఇస్తుంటా. నన్ను మిక్కిలి రాజు మెచ్చు తగ మీరు విలేపనముల్ ధరింపరే. మీకు కూడా పూసుకుంటారా, నీకు ఇష్టమా, నేను రోజు కంసమహారాజుకి ఇస్తాను అంది. అనేటప్పటికీ ఏవో కొంత సెంటు తీసి
కొంత చందనం తీసి ఇచ్చింది. ఇస్తే ఈయన మనకి పోతనామాచ్యుల వారు ఆ చందనాన్ని తీసుకున్నారు అని చెప్పి ఆవిడ యొక్క గూనితనం పోగొట్టాడు. తత్పదంబుల మీద తన పదంబులు త్రొక్కి హస్తాంగుళద్వయం అబల గౌద క్రింద విప్పుగనడి కృష్ణుడు మీదికి ఎత్తి వక్రతనల్లమాని చక్కనైన చిత్తజన్ము బాణము క్రియ కొమరు మిగిలి. ఎంత అందంగా తయారు చేశాడో ఆవిడ్ని. మరి అదేమి వైద్యమో తెలియదండి. పాదాల మీద పాదాలు పెట్టి ఆవిడ గడ్డం కింద తన బొటన వేలిని పెట్టి అలా పైకి సాగదీసేటప్పటికి ఆ గూనితనం కాస్త సాఫీగా అయిపోయి చాలా చక్కగా అయింది అనేటువంటిది పోతనామాచ్యుల వారి భాగవతంలో మనం చూస్తాం. ఇక్కడ మనకి సంస్కృత భాగవతంలోని ఏమని చెప్పిందంటే, నువ్వు ఆవయోర్ గాత్ర సదృశం యంగిరపడియే, మాకు చాలా మా ఇద్దరికి ఆవయోహో మా ఇద్దరికి నాకు మా అన్నయ్యకి కూడా గాత్ర సదృశం చాలా బాగుండేటువంటి సెంట్ ఇవ్వమన్నట్ట. ఇవ్వగానే సుగంధమే తద్రాజార్హం రుచిరం రుచిరాననే ఆవయోర్గాత్ర సదృశం దీయతామనులేపనం. అది విష్ణు పురాణంలోదనమాట. ఇదిగో ఒక సెంట్ ఇచ్చింటాడు. ఒక సెంట్ ఇచ్చేటప్పటికి అబ్బే ఇది చాలా సామాన్యమైనది, ఇది ఇస్తావేంటి, ఇంతకంటే మంచిది అన్నాడు. సరే ఇంకొకటి ఇచ్చింటండి. ఇచ్చేటప్పటికి ఇది కంసమహారాజు గారికి వాడేదేమో, ఇది కాదు, ఇంతకంటే మంచిది ఉంటాయి అన్నట్టు. ఇలాగా నంబి మూత్త పిరాణం తానం ఆగ శ్రీ మధురైயில் పోయి పొక్కవారే గోనియై కండు. నంబి మూత్త పిరానంటే మనకి హలధరుడు బలరాముడు, ఆయన కృష్ణుడు ఇద్దరు బయలుదేరి వెళ్ళి మధురా నగరంలో ఆ గోనిని చూసి అన్నర్కున్నమ్మక్కం పూసలాంబడి శాంతిడ వల్లయ్యో ఎన్నా నాకు మా అన్నయ్యకి తగినటువంటి చందనం ఇస్తావా అని అడిగితే వజక్కనా ఇరెక్కర శాంతయ్య కొడుతాల్. అందరూ జనరల్గా రాసుకునేటువంటి సెంట్లు ఇప్పుడు మనకు కూడా చూడండి ఏవో ఒకటి దొరుకుతూ ఉంటాయి, పిచ్చి వాసనలు వస్తూ ఉంటాయి. అలాంటివి కాకుండా క్లాసుగా ఉంటాయి, కాస్ట్లీగా ఉంటాయి. వాళ్ళు వెళ్ళి ఎంతసేపు వెళ్ళిపోయినా ఆ పరిమళాలు అక్కడ మనకి కనిపిస్తూనే ఆఘ్రాణించడానికి వీలుగా ఉంటాయి అనేటువంటిది. అప్పుడు అన్నట్టండి ఇంకోటి ఇస్తే సుగంధమేతత్, ఇది సుగంధమేతత్. ఇక సంస్కృతంలోనండి పదాల యొక్క ప్రయోగం చాలా అద్భుతంగా ఉంటుంది అని. సుగంధమేతత్ దాని కింద వ్యాఖ్యానంలో కూడా చక్కగా ఇచ్చారు. సుగంధం నువ్వు ఇచ్చింది సామాన్యమైన సెంట్ అన్నారట. సుగంధం అంటే స్వాభావిక గంధం అనరు, మంచి సహజంగా ఉన్న సెంట్ కాదు. పుష్పాదిగళాల్ వంద ఔపాధిక గంధం ఎన్నపడి, ఏదో దేన్నో చేర్చడం వల్ల దీనికి సువాసన వచ్చింది కానీ ఇది సహజంగా సువాసన కలిగినటువంటిది కాదు. స్వాభావిక గంధమాగిల్ సుగంధి ఎన్నెరుక్క వేణం. సహజమైన సెంట్ అయితేనండి సంస్కృతంలో సుగంధి అనాలట. అదే ఏదైనా కలిపి పరిమళం తీసుకొస్తే సుగంధం అనాలట. ఆవిడిచ్చిందాన్ని ఎంత కరెక్ట్గా చెప్పాడో చూడండి. సుగంధమే తత్ రాజార్హం. అబ్బెబ్బే ఇది ఏదో వేస్తే పరిమళం వచ్చినటువంటి సెంటులా ఉంది, సహజమైన సెంటులా లేదు. ఇది నక్కాయిరుందదు அதுக்கு மேல் తరమాయిరుప్పదన్నై కాటినాల్. మేల్ తరం తమ ప్రచయాలు ఉంటాయి చూడండి, ఇంతకంటే మంచిది ఇంతకంటే మంచిది అని అది పక్కన పెట్టేశాడు. ఇంకొకటి ఇమ్మన్నాడు. రాజార్హం ఇది కంసనొక్కాం అదుక్కు మేల్తరమాయిరుప్పదన్నై కాటినాల్. ఇంకా అంతకంటే బెస్ట్ ఒకటి ఉందిటండి, అది చూపించిందిటండి. రుచిరం నిరమే ఇదిల్ ఉపజీవికలావదు ఇప్పడాలులే చేయదవారే. ఇలాగా ఏది మామూలు సెంటు, ఏది మధ్యలో వాళ్ళు రాసుకునేది, ఏది రాజులు రాసుకునేది, ఏది ఇంకా గొప్ప వాళ్ళు రాసుకునేది, ఇలాగ రకరకాలుగా వీళ్ళే చెప్తుంటే ఆవిడికి ఎంత ఆశ్చర్యం వచ్చిందో. వెన్నై నాతిలే పజగినారీ రెండుం ఉగ్ధర్ శాంతిన్ వాసి అరిందపడి ఎన్రు. ఏమిటి ఏదో వెన్న వాసనలు మాత్రమే తింటూ ఆ గొల్లపల్లిలో ఉండే పిల్లలు అనుకున్నాను,
వీళ్ళకి శాంతిన్ వాసి అరిందపడియన్, చందనంలో రకాలు, సెంట్స్లో రకాలు ఎలా తెలిసాయా అన్న అత్తాల్ వంద హర్షంతో తస్మితం పండినాள் అని ఆవిడకు ఒక నవ్వు వచ్చిందిటాడు. ఆ నవ్వు రావడానికి కూడా 2-3 కారణాలు చెప్పారు. ఓ పల్లెటూళ్ళలో ఉంటారు, వెన్న పాలు పెరుగు ఆవాసంలే తెలుసు అనుకున్నాను, వీటిల్లో ఇన్నుంటాయని కూడా మీకు తెలుసా అని నవ్విందా అని ఒక అర్థం. నీలాంటి అన్నీ తెలిసిన వాడికి నేను ఇవ్వగలుగుతున్నానే అని నవ్విందని ఒక అర్థం. ఇంత అందగాడా అనే ఆనందంతో ఆయన్ని చూడగానే నవ్వు ముఖం మీద చోటు చేసుకుంది అని ఒక అర్థం. ఇలాగ ఇన్ని అర్థాలు. రుచిరాననే నల్ల శాంతిడు కైకాగా కాగా ఇదరు ముఖం ఇరుందంపడి ఎన్రానెంగిరార్, అది మంచి సెంట్ ఇస్తుంది, నవ్వుతూ ఇస్తోంది, అందువల్ల నవ్వు వచ్చిందేమో. ఏమైనా నవ్వు అనేటువంటిది ఆవిడ ముఖానికి ఒక వింత కాంతిని ఇచ్చింది, అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని కూర్చింది. అంటే మనకి దీనివల్ల ఏం తెలుస్తుంది? నవ్వుతూ ఉంటే లోకానికి ఎంతో ఆనందంగా కనపడతాము. మన దుఃఖాలను ఇతరులతో పంచుకోకూడదు, కానీ ఆనందాలను మాత్రం అందరితోటి పంచుకోవాలి. ఎప్పుడూ ముటముటలాడుతూ ఉండకూడదు, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అనేటువంటిది. ఆవయోర్గాత్ర సదృశం దీయతాం నచ్చరుక్కం పరిమారార్, మా అవయవాలకి తగినటువంటిది. అన్ని సెంట్లు అందరికీ పడవండి. కొంతమందికి కొన్ని వాసనలు చూస్తే తల తిరిగిపోతూ ఉంటుంది. మనకి అది పడకపోతే బాబాయ్ వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అనిపిస్తుంది. అలా కాదు, మాకు ఏవి సరిపోతాయో, ఏవి వేసుకుంటే లోకానికి ఆనందం కలుగుతుందో అలాంటి అందమైనటువంటి ఆ మై పూత, మై అంటే శరీరం, పూత అంటే పైన పూసేది, శరీరపు పూతని అంటే అంగరాగాన్ని, అంటే మనం చెప్పుకునే సెంట్స్ని మాకు ఇవ్వవలసినది. అంటే అది కొండు వినియోగం కళ్ళు వారు ఉడంబు వాసి అరియ వేణుం కాణ్. ఎలాగైనా అవన్నీ మెయింటైన్ చేసే వాళ్ళ పద్ధతి ఒకలా ఉంటుందండి, భేదం ఉంటుంది. ఒక భోగ జీవితం గడిపేటువంటి వాడికి, సామాన్యంగా ఉండేటువంటి వాడికి కొంచెం ఎలాగైనా మనం లోకల్లో అంటుంటాం, వీడు భలే మెయింటైన్ చేస్తాడురా అంటుంటాం. అంటే వాడు అంతా ఇస్త్రీ మడతలు ఉంటే కానీ కట్టుకోడు, సెంటు రాస్తే కానీ బయటకు రాడు, ఇలా ఏవోవో అన్నమాట. అలాగా ఇక్కడ అందమైనటువంటి చందనాన్ని అలదుకోవడము అని అంటే, చందనంతో పాటు శరీరానికి ఒక దివ్య పరిమళత్వం వస్తుంది అనేటువంటిది. నమ్ముడంబుక్కం అన్నరుడంబుక్కం ఈడాన శాందుతా, నాకు మా అన్నయ్యకి చాలా సరిపోయేటువంటి అందమైనటువంటి చందనాన్ని ఇవ్వవలసినది అని అడిగాడటండి కృష్ణ పరమాత్మ. ఇప్పటి తరమిట్టు పేసం శాందన్ హృదయమాయి విడువదే, ఇలా తలుచుకోవలసినటువంటిది ఏదండి ఇప్పుడు చందనం మీ దగ్గర అంటే, నా మనస్సే నీకు చందనంగా సమర్పిస్తున్నాను. చాలా అందమైనటువంటి భావన అండి. పెరుమాళ్ళకు చేసేటువంటి ఉపచారాలలో ఆచార్య తిరువారాధన అయిపోయిన తరువాత పెరుమాళ్ళకి మనము ఆచార్య శ్రీహస్తంతో తిరువారాధన చేస్తాం. అది మన సంప్రదాయం. ఆ చేసేటప్పుడు చక్కగా చందనాన్ని అరగదీసి సమర్పించడం. కాలాలు మారాయి, పౌడర్లే వచ్చాయి. అది ఏదైనా ఒక పద్ధతిగా దాన్ని చేసుకోవడం ఎవరికి వీలైనది అది. అది కూడా చేయలేకపోయామనుకోండి, ఎన్నెంజమే నా మనస్సే నీకు చందనంగా సమర్పిస్తున్నాను. ఇది ఆరాధన ప్రక్రియలో ఒక భాగంగా చెప్తూనే, ఆరాధనలో ఉండే పరికరాలు లేనప్పుడు నువ్వు చేసే కైంకర్యాలే పెరుమాళ్ళకి ఆరాధనలు అవుతాయి అనే దివ్యమైన ఉపదేశాన్ని కూడా నమ్మాళ్ళవార్లు ఈ పాసురంలో మనకి అందించారు అన్నమాట. అంటే ఏమిటంటే, మన దేహాన్ని అంతటిని ఆలయంగా చేసుకొని అందులో పెరుమాళ్ళను మన హృదయ పద్మం మీద, దివ్య సింహాసనం మీద నెలకొల్పి ఆయనకి చేసేటువంటి షోడశ ఉపచార సేవ అంతా కూడా నువ్వు పలికేటువంటి ఒక పాసురము కావచ్చు. ఇప్పుడు ఈ పాసురాన్ని గనక ఇలా చదువుకుంటూ ఉంటే సుగంధాన్ని, సుగంధభరితమైనటువంటి
చందనాన్ని అలదినటువంటి పుణ్యం వస్తుంది. అలాగే పుష్పాలు ఇవ్వాలి. పుష్పము అనేటువంటిది నీకుండేటువంటి ఇంద్రియ నిగ్రహాలన్నిటినీ అంతటినీ కూడా నువ్వు అలవరుచుకోవాలి. నిజమైన పుష్పాలేవో మనకి మన అందమైనటువంటి శ్లోకంలో చెప్తారండి. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః జ్ఞానం పుష్పం తప పుష్పం ధ్యానం పుష్పం తథైవ చ సత్యం అష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. ఈ పుష్పాలు ఇవ్వాలండి. బయట పువ్వులున్నా కూడా లేకపోయినా కూడా పర్వాలేదు. ఇతరులని నీ మాటలతో బాధించకు. ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండు. సర్వభూత దయని కలిగి ఉండు. ఓర్పు కలిగి ఉండాలి. ఎప్పుడూ కూడా అసహనంగా ఉండకూడదు. జ్ఞానం పుష్పం, పరమాత్మ జ్ఞానం, అర్ధపంచక జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చెయ్యి. తపస్సు చెయ్యి. బాబా ఇప్పుడు మేము ఏం అడవులకు పోతామండి, ఎక్కడ వేళ్లాడతామండి. తపస్సు అంటే భోగ సంకోచం. నువ్వు అనుభవించే భోగాలని తగ్గించుకోవడమే తపస్సు. అలాగే ధ్యానం చెయ్యి. నిర్మలమైన మనస్సుతో పెరుమాళ్ళని హృదయ పలకం మీద ప్రతిష్ఠించుకో. ఆఖరి పుష్పం సత్యం అష్టవిధం పుష్పం. నిజాన్ని పలుకు. మాట మాట్లాడితే నోట్లోంచి అబద్ధం రాకూడదు. నిజాన్ని పలుకు. ఇవన్నీ కూడానండి అష్టవిధ పుష్పాలు అంటారు. ఈ పుష్పాలన్నిటినీ ఒక బొకేలా చేసి మనస్సును మధ్యలో పెట్టి ఆ అందమైనటువంటి పుష్ప గుచ్చాన్ని మనం దైవానికి సమర్పించాలి. అలా చేసేటప్పుడు మన మనస్సే ఆ దివ్యమంగళమూర్తికి చందనం అవుతుంది అనేటువంటి అద్భుతమైన భావాన్ని ఈ పాసురంలో మనకు అందించారు. తిరువారాధన పాసురాలుగా కూడా వీటిని పెద్దలు చందనం సమర్పించేటప్పుడు ముఖ్యంగా ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకోవడం అనేటువంటిది ఒక సంప్రదాయంగా వస్తుంది. మనం కూడా ఈ పాసురాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కోవై వాయాళ్ పొరుట్టు ఏత్రిన్యరుత్తం ఇరుత్తాయ్ மதில் இலங்கை கோவை வீயச்சிலை குனித்தாய் குலநல் யானை மறுப்பொசித்தாய் பூவை வீயா நீர் தூவி போதால் வணங்கேனேலும் நின் பூவை வீயாமேனுக்கோ பூசும் சாந்து என் நெஞ்சமே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண்.